హాయ్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారము. నేను నిన్న కథ చెప్తానన్నాను కదా నా గురించి. ఇవాళ చెప్తాను. మేము వరంగల్లో ఉన్నంత కాలము మా వారేమో విదేశాలు తిరిగేవారు. తర్వాత టూర్స్ తిరిగేవారు. పిల్లల బాధ్యత అంతా నేనే తీసుకున్నాను. పిల్లలను చదివించడము, తర్వాత వాళ్ళను డ్యాన్సు, సంగీతం నేర్పించడము, వాళ్ళ కోసం తిరగడము అవన్నీ చేశాను. తర్వాత మా పిల్లలు పెరిగి కొంత పెద్దగా అయ్యాక మేము పంజాబ్ వెళ్ళాము. పంజాబ్లో 5 ఏళ్ళు ఉండి మళ్ళీ వెనకకి తిరిగి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఉన్నాక మా చిన్నమ్మ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక ఎండి ఇక్కడ తీసుకున్నది, హైదరాబాద్లో తీసుకుంది. ఇంకా అందుకని మేము హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. అప్పటికి మా వారు రిటైర్ అయిపోయారు. ఇంకా తర్వాత తనది ఎండి అయ్యే వరకు ఖాళీగా ఉండి, ఎండి అయ్యాక వాళ్ళు నా పెద్దమ్మాయి పెళ్ళి ఎప్పుడో అయిపోయింది కనుక తను అక్కడ యూఎస్ఏలో సెటిల్ అయిపోయింది. అందుకని ఇంకా వీళ్ళిద్దరు బాధ్యత తీరిందని మా ఇద్దరు పిల్లలును మా హస్బెండ్ నా ఎంబడి పడ్డారు. నువ్వు ఏదన్నా ఒకటి చెయ్యి, ఎందుకంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని నన్ను ఊరికే ప్రోత్సహించేవాళ్ళు. సరే ఏం చేద్దాము అని అంటే నాకు ఈ 2 ఇష్టము. ఒకటి షాపింగు, ఒకటి డ్రైవింగు. ఈ రెండిటి వల్ల నేను ఏదైనా చేయగలుగుతాను అని అంటే, సరే అయితే పర్సనల్ షాపర్గా పెట్టుకో. అండ్ ఎల్డర్ కేర్ ఏంటి అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఎల్డర్స్ని తిప్పడము, వాళ్ళని బయటికి తీసుకురావడము, హాస్పిటల్ తీసుకెళ్ళడము ఇవన్నీ చేసేదాన్ని కనుక అది కూడా నాకు ఇష్టమైన పని. అందుకని ఈ 2 చేద్దాము అనుకున్నాను. అందుకని ఈ 2 ఇప్పుడు మొదలుపెట్టాను. ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టానంటే, మనం ఎంత అంటే ఈ ఏజ్లో మనము చాలా యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటేనే హెల్తీగా ఉంటాము. హెల్తీగా ఉంటేనే మనము ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉంటామని చెప్పేసి ఇది నా ఒక కాన్సెప్ట్. దాంతో నేను ఇప్పుడు మొదలుపెట్టాను. దీన్ని మీరందరూ ప్రోత్సహిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ. గుడ్ నైట్.